ఓం సాయిరామ్. శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు మనకు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే, బిడ్డ సిద్ధంగా ఉండు, 1 గంట మాత్రమే నేను ఉంటాను, తర్వాత నీ కంటికి కూడా కనిపించను, జాగ్రత్తగా నిర్లక్ష్యం చెయ్యొద్దు తల్లి, అజాగ్రత్త అయితే అస్సలు వద్దు. ఎందుకు అంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఈ సందేశం నీ కోసమే వచ్చింది అంటే అది నువ్వు అదృష్టమంతురాలు కాబట్టి, నేను నిన్ను ఎంచుకున్నాను కాబట్టి ఈ వీడియో నీకు కనిపించబోతుంది. మరి నీ ముందుకు వచ్చింది అంటే మరి నువ్వు అదృష్టవంతురాలువే తల్లి. నీ కష్టాలన్నీ కూడా తీరబోతున్నాయి. నీ కన్నీళ్ళను తీర్చే సమయం వచ్చింది తల్లి. నువ్వు ఎన్నడూ కూడా కని విని ఎరుగని ఒక అదృష్టాన్ని ఈరోజు నీకు తీసుకుని వచ్చాను బిడ్డ. మరి పరుగు పరుగున వచ్చేస్తున్నాను. 1-2 నిమిషాలు ఖచ్చితంగా నీ సాయి మాట వింటే మరి 3వ నిమిషంలో నీ జీవితమే మారిపోతుంది బిడ్డ, జాగ్రత్త అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకైతే వచ్చారండి. మరి ఈ యొక్క సందేశం మీరు పూర్తిగా వింటేనే మనకి దీంట్లో ఉన్న అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, దీంట్లో మనకి బాబాగారు ఏం చెప్పాలనుకున్నారు, ఎలాంటి అదృష్టాన్ని మనకు కలగజేయాలనుకున్నారు, మరి ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయండి. మరి నా యొక్క ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇక విషయానికి వస్తే, బిడ్డ నువ్వు చాలా జాగ్రత్తగా నేను చెప్పేది విను బిడ్డ. నేను నీతో మాట్లాడాలని వస్తాను తల్లి. మరి ఏ కారణము కూడా లేకుండా నీ మనసు నుంచి వచ్చినటువంటి పిలుపు నన్ను కదిలించింది. మరి బిడ్డ కాసేపు మనసు శాంతిగా ఉంచుకో. ఈ క్షణంలో నువ్వు వినబోయే మాటలు సాధారణమైనవి కావు తల్లి. ఇవి నీ హృదయాన్ని తాకి నీ ఆలోచనను మార్చేసి నీ జీవితాన్ని కొత్త దిశలో నడిపించేటువంటి శక్తివంతమైనవి. నేను నీ సాయిని. మరి నీ ముందు దేవుడిగా కాక నీ తండ్రిగా వచ్చాను తల్లి. నిన్ను శాసించడానికి కాదు తల్లి, నిన్ను అర్థం చేసుకోవడానికి, నీ మార్గాన్ని చూపడానికి మాత్రమే వచ్చాను తల్లి. మరి మనసులో మాటలు ఇవే కదా. మరి నీ మాటలు ఎందుకు బాబా నా జీవితం ఎన్ని కష్టాల పాలు చేస్తున్నావు, నేనేం తప్పు చేశాను, ఎందుకు నాకే ఎన్ని కష్టాలు వస్తున్నాయి బాబా అని నన్ను ఎప్పుడు కూడా నువ్వు నన్ను నిలదీస్తూ ఉంటావు కదా బిడ్డ. మరి ఆ ప్రశ్నలన్నింటినీ కూడా నేను విన్నాను తల్లి. మరి నీకు సమాధానం పరచడానికి నేను ఈరోజు ఇక్కడి వరకు వచ్చాను తల్లి. నువ్వు ఒంటరిగా ఏడ్చినటువంటి ఆ రాత్రులు ఏవైతే ఉన్నాయో అవి నాకు అన్నీ తెలుసు తల్లి. మరి నీ బాధను తగ్గించడానికే వచ్చాను తల్లి. మరి నీ హృదయాన్ని ఒక అద్భుతమైనటువంటి దారి వైపు నడిపించడానికి నేను ఈరోజు వచ్చాను తల్లి. మరి నీ యొక్క ఏవైతే కన్నీళ్ళు ఉన్నాయో ఆ కన్నీళ్ళన్నీ కూడా ఇంకిపోయే రోజైతే దగ్గరలోనే ఉంది తల్లి. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కన్నీళ్ళను విడనాడి నువ్వు ఒక అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని పొందాలి అని చెప్పేసి, అలాగే నీకు నీ బాధ శాపం కాకూడదు తల్లి. అది నీ ఆత్మకు ఇచ్చినటువంటి పరివర్తన. జీవితం ఒక నది లాంటిది. మరి అందులో ప్రతి అలా కూడా, ప్రతి ప్రవాహం కూడా నీ గత కర్మల ప్రతిబింబమే. మరి నిన్ను తాకిన ప్రతి బాధ కూడా, ప్రతి అడ్డంకి కూడా నీ ఆత్మను శుద్ధి చేయడం కోసమే. మరి నువ్వు ఈరోజు బాధపడుతున్నావు అంటే దానికి నువ్వు పూర్వజన్మలో ఏదైనా చేసుకుంటే దాని యొక్క కర్మ ఇప్పుడు ఖర్చు అవుతుందని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. మరి రేపటి రోజున ఈ యొక్క కర్మ తాలూకా అనుభవం ఏదైతే ఉందో అది నీకు ఒక అద్భుతమైనటువంటి జీవితంలో ఒక పాఠాన్ని అయితే నేర్పిస్తుంది తల్లి. మరి నువ్వు ఎప్పుడైతే నాకు కష్టాలన్నీ వస్తున్నాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నావో మరి ఆ కష్టాల వెనుక నీ యొక్క పాపరాశి ధ్వంసం అవుతుందని చెప్పేసి నువ్వు ఆలోచించాలి. అలాగే ఆ యొక్క కష్టాల వల్ల నీ యొక్క ఏదైనా ఒక గొప్పదైనటువంటి ప్రమాదం నుంచి నువ్వు బయటపడడానికి బాబాగారు తీసుకొచ్చినటువంటి ఈ కష్టమే ఆ యొక్క నీ యొక్క కష్టం. మరి ఈ విధంగా నీకు ప్రతిసారి కూడా బాబాగారు నీకు చేదోడు వాదోడుగా నిలబడుతూ మరి నిన్ను ఒక స్థాయిలో నిలబెట్టడానికి ఆయన ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటున్నారు కదా. మరి అలాంటి అద్భుతమైనటువంటి సాయి యొక్క వాక్కులు నువ్వు ఎందుకు కాదంటావు తల్లి. మరి నువ్వు ఏదైనా సరే అనుకున్నావంటే దాన్ని పూర్తి చేసే వరకు నువ్వు వెనుకడుగు వేయకు తల్లి. మరి అలాగే నీ బాధను ద్వేషించకు.
దాన్ని చూసి ఇది నాకు సాయి బహుమతిగా ఇచ్చాడని చెప్పేసి అని స్వీకరించి తల్లి. ఇది ఏదో మనకు తెలియనటువంటి ఒక పాఠాన్ని నేర్పడానికి బాబా మన లేదు అంటే మన దేవుడే మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. మరి ఈ కర్మ పెట్టినటువంటి కర్మకు ఏ విధమైతే నువ్వు ప్రతి ఆలోచనలో కూడా ప్రతి ఒక్క మాట ప్రతి పని కూడా ఈ సృష్టిలో ఒక విత్తనం లాంటిదే. ఈ విత్తనం ఏది నాటావో మరి అదే విధంగా నువ్వు దాన్ని అనుభవిస్తావు. మరి కర్మ అనేది శిక్ష కాదు, ఇది ఒక పాఠం. మరి నిన్న తప్పులు నువ్వేమైనా చేసి ఉన్నావంటే మరి ముందు ముందు కూడా నువ్వు చాలా బాధలు అనుభవించవలసి ఉంటుంది. మరి ఆ విధంగానే వచ్చినటువంటి ఈ యొక్క బాధ నువ్వు అనుభవించి మరి దీని నుంచి నువ్వు పరిపూర్ణుడు కావాలి అనేదే బాబా గారి యొక్క సందేశం. మరి పశ్చాత్తాపం అనే దీపం ఒక్కసారి వెలిగింది అంటే నీ గత కర్మల చీకటి కూడా తొలగిపోతుంది. మరి నీ యొక్క హృదయం నిజమైనటువంటి పశ్చాత్తాపంతో మారితే సాయి నీలో నివసిస్తాడు. మరి నీ పాపం కడగడానికి గంగ అవసరం లేదు, నీలో ఉన్నటువంటి నిజాయితీ ఉంటే చాలు. ఇది నిన్ను ఒక అద్భుతమైనటువంటి మార్గం వైపు తీసుకుని వెళ్తుంది. కాబట్టి నువ్వు నీతి నిజాయితీతో ఉండాలి తల్లి. ఇక ఇంకో విషయం ఏంటంటే నువ్వు నీలో కల్మషం ఉండి నువ్వు ఎన్ని పూజలు చేసినా సరే ఎన్ని జపాలు చేసినా మరి నీ సాయిని తాకలేవు తల్లి. మరి నా ఆలయం రాతితో కాదు నీ మనసుతో శాంతితో నిర్మించు తల్లి. అప్పుడు నేను నీ యొక్క గుడిలో నివాసం ఉంటాను తల్లి అంటూ బాబాగారు అయితే మనకు చెప్తున్నారు. నీ యొక్క ఏదైనా నీ జీవితంలో అలలతో కూడినటువంటి ఎన్నో ఆటుపోట్లు అనేవి వస్తూ ఉంటాయి. మరి వాటన్నింటిని కూడా తట్టుకుని నువ్వు ఎదురు నిలబడగలిగితే మరి నీ యొక్క విజయం అయితే నువ్వు సాధించగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితుల ప్రభావాలను చూసి భయపడిపోయి పారిపోయావో మరి ఆ యొక్క భయం అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. మరి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాంటి భయాన్ని పడకూడదు తల్లి. మరి ఇంతకాలం కూడా నువ్వు ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావు, కానీ ఇప్పుడు నీలో ఉన్నటువంటి లోకం అయితే మారిపోయింది కదా. మరి నువ్వు ఎవరిని కూడా దోషిగా చూడడం మానేస్తావు. ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటున్నావు ప్రతి మనిషి కూడా తన కర్మ పరంగానే అనుభవిస్తాడని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అలాగే నీ యొక్క హృదయం విస్తరిస్తూ ఉంటుంది, అలాగే నీ ఆత్మలో సాయి కిరణం జ్వలిస్తూ ఉంటుంది. మరి ఆ విధంగా నీలో సాయితత్వం అనేది దూరంలో ఉన్నటువంటి దైవం కాదు అని చెప్పేసి నువ్వు గుర్తెరగాలి. అలాగే నీ బిడ్డ నీ హృదయంలో మేల్కొన్నటువంటి స్థితి అది శరణాగతి. ఇది మాత్రమే మరి బాబా మనకు పెట్టేటువంటి పరీక్ష. మరి ఆ యొక్క గత జన్మలో కర్మలను ఏం చేసేటువంటి ఔషధంగా మనం భావించాలి, అంతేకాని దానిని ఒక బాధగా మనం పరిగణించకూడదు. మరి ఆ యొక్క కర్మ మనది ఏదైతే ఉందో ఆ యొక్క పాపరాశి ధ్వంసం అవడానికే మరి జన్మలో మనం ఈ యొక్క బాధను అనుభవిస్తున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే వృద్ధునికి నీళ్ళు ఇవ్వు, అలాగే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, విషాదంలో ఉన్నవారిని ఓదరించు. మరి ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు కావు, ఆత్మశుద్ధి యజ్ఞాలు తల్లి. మరి ప్రతి సహాయం చేసినప్పుడు కూడా ఆత్మ నుండి ఒక పాపరేణు అనేది ధ్వంసం అవుతుంది. నీలో ఎవరి ఒక ప్రేమను చూసినా సరే అది కేవలం భావం మాత్రమే కాదు, అది సాయి రూపం, అది వ్యక్తమే అని చెప్పి చదువుకోవాలి. అంతేకాని క్షణంలో నువ్వు చెడ్డవాణి అయిపోయి నీ యొక్క ప్రేమను ఏదైతే చూడకుండా ఉన్నావో మరి దానివల్ల నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాయిబాబా గారే స్వయంగా తత్వం భావన ఇవన్నీ కూడా మనకి ఉదాహరించారు. మరి పవిత్ర గంగా ప్రార్థన అనేది ఉన్నది అంటే అది దేవుణ్ణి అడగడం కాదు, మరి నీ మనసును శుద్ధి చేసుకోవడం. నిజాయితీగా నన్ను పిలిచినప్పుడు నేను బయట ప్రపంచం నుంచి రాను, నీ హృదయం నుంచే ప్రతిస్పందిస్తాను. సాయి సాయి అని నన్ను స్మరిస్తూ ఉండు తల్లి. మరి ఆ యొక్క వాక్యం పట్టుకుని నేను నిన్ను నడిపించి వేస్తాను. మరి ఏదైనా సరే ఒక దాన్ని ఆచరించు, అది నీలో పాపభారాన్ని తగ్గిస్తుంది. నీ హృదయం
మరి తేలిగ్గా మారిపోతుంది తల్లి. నీ ముఖం వెలుగుతుంది, శ్వాసలో ఉన్న శాంతి ప్రవహిస్తుంది. బాధలు పూర్తిగా పోతాయని కాదు, కానీ నిన్ను ఆ బాధలు ఏ విధంగా కూడా చెనకలేవు. ఎందుకు అంటే నీ సాయి ఆత్మధైర్యం అనేది నీకు ఉంది కాబట్టే ఆ యొక్క పాపరాశి ఏదైతే ఉందో అది తేలిపోయింది. మరి ఈ విధంగా ఈ వెలుగును ప్రకాశవంతం చేయాలి అనేటువంటి అదే పుణ్యకర్మ. ఏదైనా సరే మనం ఏదైనా పుణ్యం చేసుకుంటే దానితో మరి మనకి పాపం చేసుకున్నటువంటి కర్మ నుంచి ఈ యొక్క పుణ్యం చేసుకున్నటువంటి కర్మ యొక్క తాలూకా పాయింట్లను తీసివేస్తే మనకి వస్తుంది. అలాగే నీ యొక్క ఆత్మ అనేది ఒక జ్యోతిగా ప్రజ్వలించుకుని నీ జీవితాన్ని ఒక టార్చ్ బ్యారర్గా మలుచుకోవాలి. మరి ఆ విధంగా మలుచుకోవడం వల్లే నువ్వు ఏది చేసినా సరే మరి నీ యొక్క మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. మరి ఆ విధంగా యాక్సెప్ట్ చేసింది అంటే మరి నీ అంత అదృష్టవంతుడు అయితే ఇంకోడు ఉండడు కదా. మరి ఒక్కసారి ఆలోచించి, ఒక ఆలోచనే నీ యొక్క పుణ్యానికి నీడ. మరి అలాంటి నువ్వు ఇతరుల సుఖాన్ని ఆనందింపబడే మనసు కలిగినప్పుడు నువ్వు అప్పుడు నేను అవుతాను, సాయి అవుతాడు, సాయి శక్తి నీలో ఉంటుంది. మరి మాట ఒక అస్త్రంగా మారుతుంది. నువ్వు ఎవరితోనైనా సరే దయతో కరుణతో మాట్లాడితే అది వారి యొక్క హృదయంలో ఒక విత్తనం అయితే నాటుతుంది నీ గురించి. మాటలతో ఎనలేని మనసు నొప్పించవద్దు, మరి ఎవరిని కూడా నొప్పించవద్దు. మరి మాట్లాడడానికి ప్రయత్నించు. ఏ విధంగానే సరే నువ్వు నీకు అప్పచెప్పింది ఆ విధంగా నువ్వు పెద్దల పట్ల హృదయపూర్వకంగా చేసినవేమైనా తప్పులు ఉంటే అవి మన్నించమని చెప్పేసని వారిని ప్రాధేయపడు. మరి నువ్వు చేసే కర్మకు బట్టి నా యొక్క శబ్దం వినగలిగావంటే నీ యొక్క ధ్యానం ఏదైతే ఉందో పరిపూర్ణం, అలాగే పుణ్యస్వరూపం అయితే అవుతుంది. నీకు ఏం దక్కలేదని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా దిగులు పడకుండా మరి ఏం దక్కిందో అది చూసుకుని నువ్వు ఒక అనుభూతి పొందడం అనేది ఖచ్చితంగా నీకు ఉండాలి తల్లి. మరి ఆ విధంగా నువ్వు ఉన్నావంటే మరి నా కోసం పూజలు చేయడం జీవితాన్ని పూలదండగా మార్చి నాకే సమర్పించండి. ఈ విధంగా చేయడం వల్ల పుణ్యకర్మలు అన్నీ కూడా చేస్తూ పోతే నీ జీవితం ఒక దీపావళిలా వెలిగిపోతుంది. మరి నీ యొక్క చీకటి ఉండదు తల్లి. నీ వెలుగు ఏదైతే ఉందో అది వ్యాపిస్తుంది. కర్మలు నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. నీ పుణ్యం నీకు రక్షణ కవచంలా అవుతుంది. నీ యొక్క కవచం నిన్ను ఎప్పుడు కూడా చుట్టి ఉంటుంది. నీ వైపు ఎటువంటి కష్టాలు కూడా నిన్ను రానివ్వకుండా, నిన్ను ఒకవేళ కష్టం వచ్చినా సరే దాని నుండి నువ్వు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. మరి ఈ యొక్క కవచం నిన్ను కష్టాల నుంచి కాపాడుతుంది. పాపం నిన్ను తాకదు, బాధ పెట్టదు. ఎందుకు అంటే సాయి ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీ యొక్క హృదయంలో నివాసమై ఉన్నాడు. మరి అదే నువ్వు ఎప్పుడు కూడా అనుకుంటూ చూడు. నీ చుట్టూనే ఉన్నాడు, నీ తోడుగా ఉన్నాడు, నీ నీడగా ఉన్నాడు, నీ తండ్రిగా ఉన్నాడు. కాబట్టి నీలో ఉన్న నన్ను, నీతో ఉన్నటువంటి నన్ను, నీ చుట్టూ ఉన్న నన్ను, నీ మాటల్లో ఉన్నటువంటి నన్ను, నీ మౌనంలో ఉన్నటువంటి నన్ను గుర్తించు బిడ్డ. ఎక్కువ సమయం లేదు, ఆలస్యం చేస్తే నీకు దూరంగా వెళ్ళిపోతాను. జాగ్రత్తగా. ఈ సాయి ఎప్పుడు కూడా నీతో ఉండాలని అనుకుంటున్నాడు. మరి అనేసి ఒక బాబాగారి రోజుతో అద్భుతమైనటువంటి ఒక సందేశంతో మన ముందుకైతే వచ్చారు. మరి ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మరి సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.